చాలా కాలంగా ఊహాగానాల్లో ఉన్న విషయం ఇప్పుడు వాస్తవంలోకి వస్తుంది. టీవీ9 అమ్మకానికి రెడీ అయింది. వచ్చే వారం రోజుల్లో స్పష్టత రాబోతుంది. చాలా కాలంగా అమ్మకాల విషయంలో దోబూచులాడుతున్న వ్యవహారం పూర్తి క్లారిటీకి రాబోతుంది. మొత్తం టీవీ9 ఛానల్ని నడుపుతున్న అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ఛానళ్లకు కలిపి ఒకేసారి అమ్మకానికి పెట్టినట్లు చెప్తున్నారు. కన్నడ, తెలుగు, గుజరాతీ, మరాఠీ ఛానల్లో వంటివి కలిపి ఒకేసారి అమ్మబోతున్నట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం ఛానళ్ల యజమానుల్లో 80% అమ్మకానికి పెట్టడంతో దానికి కొనుగోలు చేయడానికి పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. చింతలపాటి శ్రీనివాసరాజు చేతిలో ఉన్న పీపుల్ క్యాపిటల్ సంస్థ చెందిన 80% షేర్లు అమ్మబోతున్నారని, దానికి కొనుగోలు చేయడానికి పలువురు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, ఈ విషయంలో జీటీవీ యాజమాన్యం ముందు అంజలో ఉన్నట్టు తెలుస్తుంది. టైమ్స్ గ్రూప్ సహా మరికొన్ని సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి. బిడ్లో ఎవరు ఎక్కువగా కోట్ చేస్తే వారికే టీవీ9 దక్కబోతుందని సమాచారం. వాస్తవానికి టీవీ9 తొలుత టైమ్స్ గ్రూప్ చర్చలు జరిగింది. అంత కొలిక్కి వచ్చినట్టే భావించి ఆఖరిలో బెడిసి కొట్టింది. ఆ తర్వాత తెలంగాణకి చెందిన మై హోమ్ సంస్థ కూడా టీవీ9లో శ్రీనివాస్ రాజు వాటా కొనుగోలు కోసం ప్రయత్నాలు చేసింది. కానీ ఫలించలేదు. దానికి కారణం మార్కెట్ విలువ విషయంలో వచ్చిన తేడాలే కారణమని ప్రచారం జరిగింది. అయితే ఇక ఇప్పుడు నేరుగా మార్కెట్లోకి రావడం, 4 సంస్థల బిడ్ దాఖలాలు చేయడంతో సుమారు 800 నుంచి 1000 కోట్ల విలువ చేసే టీవీ9 80% వాటా కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్తున్నట్టు చెప్పవచ్చు. మిగిలిన 20% సీఈఓ రవిప్రకాష్ సహా పలువురు చేతుల్లో ఉన్నప్పటికీ 80% షేర్లు తీసుకోబోతున్న సంస్థ ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఆసక్తిదాయకమే. ఇన్నాళ్లుగా శ్రీనివాస్ పెద్ద వాటాదారుగా ఉన్న సంస్థకి రవిప్రకాష్ సీఈఓగా ఉన్నప్పటికీ ఇకపై కొత్త యాజమాన్యం మాత్రం కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. దాంతో టీవీ9 వ్యవహారంలో పెను మార్పులు ఖాయం.